ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీములు కూడా ఖాతాలో వేసుకుంటున్నాం. యూనివర్సిటీకి సంబంధించి, మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఇది జనరల్, ఈ రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చింది కాదు. ఎందుకంటే ఈరోజు నోరిప్పాల్సిన అవసరం, అభివృద్ధి నేను చేశాను, అభివృద్ధి కాముకులేం ఈరోజు అభివృద్ధి చేసినట్టు పరిస్థితి మాట్లాడుతున్నారు కాబట్టి నోరిప్పాల్సిన అవసరం ఉంది. అదే అసలు మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి మొత్తం కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నాడు. డెవలప్మెంట్ ఏంటి, ఈ రోజున ఒంగోలు సంబంధించిన బాలినేని శ్రీనివాస్ సంబంధించి ప్రత్యేకంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి 180 కోట్లకు సంబంధించి వెళ్ళిన నిధుల్ని, జనరల్గా వచ్చేటువంటి నిధులు కాకుండా కూడా 180 కోట్లకు సంబంధించిన నిధులు తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లకు సంబంధించి అభివృద్ధి చేశాను. అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్గా వచ్చేటువంటి మన పట్టుదలతోని, మన డెవలప్మెంట్తోని ఏం తీసుకొచ్చాను ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. 2004, 2009 సంబంధించినటువంటి విషయం ఆలోచిస్తే చాలా ఉండి చెప్పుకోవటానికి సంబంధించి నేను ఒకటే మనవి చేస్తున్నా, పత్రికా విలేకరులు మీ ముందు, మీడియా సంబంధించినటువంటి మిత్రుల ముందు కూడా, ఈ యొక్క పల్నాడు ప్రాంతానికి సంబంధించి గర్వంగా, ఈ పల్నాడు ప్రాంతానికి సంబంధించి నేను శాసనసభ్యుడిగా అయ్యేంత వరకు ఈ పల్నాడు ప్రాంతానికి మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తలమానిగా ప్రవహిస్తున్నటువంటి 24 గంటలు ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది జలాల్ని మొట్టమొదటిగా ఈ ప్రాంత ప్రజానీకానికి తాగే విధంగా చేసిన పరిస్థితి నాది. ఎందుకంటే గర్వించదగ్గ విషయం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పొందుకుల దగ్గర స్కీమ్ పెట్టి ఆ రోజు అధికారం కూడా లేవు, మేము డొనేషన్ కట్టేసి ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్తో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. రాగునీటికి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ప్రధానంగా 2004, 2009 సంబంధించి ఆ స్కీమ్ కాకుండా కూడా దాచేపల్లికి సంబంధించి, తెక్కలపాడుకు సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇక్కడనే పొందువాళ్ళ బ్రిడ్జి దగ్గర సంబంధించి కూడా ఒక లిఫ్ట్ వాటర్ స్కీమ్ సంస్థ కూడా చేయటం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ఆ గ్రామాలకు సంబంధించి, ఆయా గ్రామాల్లో ట్యాంకులకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఈ మండలాలకు సంబంధించి కూడా డెవలప్ చేశాం. ఇవి కాకుండా సాగునీటికి సంబంధించి ఆలోచించినట్లయితే గోవిందాపురం దగ్గర మాచవరం మండలానికి సంబంధించి గోవిందపురం దగ్గరనే ఒక 37 కోట్లతోనే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ డబ్బులతో కూడా ఆ రోజు 37 కోట్లకు సంబంధించినటువంటి నిధుల్ని ద్వారా కూడా గోవిందపురం నుంచి పిడిగాళ్ళ దాకా మున్సిపాలిటీకి కూడా నీటిని తీసుకురావడం జరిగింది. ఆయన మహానుభావుడు చెప్తున్నాడు, ఈ మధ్య 70 సంవత్సరాల పాటు కూడా ఈ నియోజకవర్గంలో దహాది తీర్చలేదు, పిడుగురాళ్ళ పట్టణానికి నేనే నీళ్లు పోసాను, పిడుగురాళ్ళ పట్టణంలో గొంతుకు సరిపడి మాట్లాడుతున్నాను. ఆ స్కీమ్ ఎవరు తీసుకొచ్చింది? పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో చెరువులు ఎవరు బాగు చేశారు? అంతేకాకుండా కూడా బుగ్గవాకు సంబంధించి ఒక స్కీమ్ గుర్తుపెట్టుకోండి, దోమగొండకు సంబంధించి రిపేర్ చేయటం జరిగింది. బుగ్గవాకు సంబంధించిన స్కీమ్ ద్వారా కూడా వాటర్ స్కీమ్ బుగ్గవాకు ద్వారా గురజాల మండలానికి సంబంధించిన ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అన్ని మండలానికి సంబంధించి కూడా స్కీములు ఉన్నట్టు మౌలిక సదుపాయాల్లో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్ తీసుకొచ్చాం. అవి కాకుండా కూడా ఆ రోజున మోర్జంపాడుకు సంబంధించి 3500 ఎకరాల పారుదలకు సంబంధించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కృష్ణానది మీద కూడా పెట్టుకోవటం జరిగింది. ఇవి కాకుండా కూడా లెక్కేసుకోండి, నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 240 సంబంధించినటువంటి డిఫెన్స్ స్కూల్కి సంబంధించినటువంటి గదులు నిర్మాణం చేపట్టడం జరిగింది.